ఏ మంచి పువ్వులను ప్రేమించినావో, పవిత్ర భారతదేశంలో జన్మించినావు అన్న కవి వాక్కులు స్మరించుకుంటూ నేటి ఈ పవిత్రమైన ఉదయం జాతీయ పతాకం గాలిలో త్రివర్ణమై రెపరెపలాడుతున్న ఈ సువర్ణ క్షణంలో మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలంగా మనకు వచ్చిన ఈ స్వేచ్ఛ మన చరిత్రలో అత్యంత గొప్ప ఘట్టం. స్వాతంత్రం అంటే కేవలం బానిసత్వం నుండి విముక్తి మాత్రమే కాదు, అది బాధ్యత, అది అభివృద్ధి, అది మన భవిష్యత్తు. మన స్వేచ్ఛను అందించిన మహానుభావుల కలలు కన్న భారతదేశం అవినీతి లేని, సమానత్వం ఉన్న, విద్య, విజ్ఞానం, సాంకేతికతలో ముందున్న దేశంగా తీర్చిదిద్దడం మనందరి కర్తవ్యం. ఈ 79 ఏళ్ల ప్రయాణంలో భారత్ ఎన్నో రంగాలలో విశ్వవ్యాప్తంగా పేరు గడించింది. అంతరిక్ష పరిశోధనలలో చంద్రయాన్, గగనయాన్ విజయాలు, క్రీడలలో, విజ్ఞాన శాస్త్రాలలో, సాంకేతిక రంగాలలో మన దేశ యువత చూపిస్తున్న ప్రతిభ అనన్య సామాన్యం. మన త్రివర్ణ పతాకంలోని కేసరి రంగు ధైర్యాన్ని సూచిస్తుంది, తెలుపు శాంతిని, ఆకుపచ్చ అభివృద్ధిని సూచిస్తుంది. మధ్యలోని అశోక చక్రం నిరంతర కృషి, పురోగతికి చిహ్నం. మనం ఎప్పటికీ ఈ విలువలను కాపాడుకోవాలి. అదే స్ఫూర్తితో మనందరం నా దేశం నా గర్వం, నా దేశం నా గర్వం అనే భావంతో సమాజ సేవలో, దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. జై హింద్.